స్తుతించుటకు, నేను మహిమపరచుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మంచి దేవుడా, మా మంచి కాపరి, గతించిన కాలమంతా కంటి రెప్పవలె కాపాడాం. ఎక్కడ చూసినా భయంకరమైన ప్రమాదాలు, భయంకరమైన విపత్తులు, భయంకరమైన యుద్ధ సూచనలతో కూడిన విధముగా యుద్ధాలు జరుగుతూ మనశ్శాంతి లేని విధముగా ఉండగా ఈ 2025 సంవత్సరం 6 నెలలు నీ సురక్షితమైన హస్తాల చోటలు మమ్మల్ని కాపాడిన ఎబెనేజరే, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. విరిగి నలిగిన హృదయముతో మేము నీ సన్నిధికి వచ్చి ఉండగా నీవు చేసిన మేలును బట్టి కీర్తనల ద్వారా పాడి నీ నామమును స్తుతించి, సాక్ష్యముల ద్వారా నీవు చేసిన మేలులన్నిటినీ జన సమూహం అంతటి ఎదుట నీ నామమును మహిమపరచుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యంలోనికి వెళ్తూ ఉన్నాం. ఈ వాక్యము మనుషులను బ్రతికించేది, ఈ వాక్యము మనుషుల మనసులకు నెమ్మదినిచ్చేది, ఈ వాక్యమే మనుషులకు సమాధానం లేని వారికి సమాధానాన్ని కలిగించేది. అయ్యా, ఈ వాక్యముతో నాతో మాతో సూటిగా మాట్లాడమని వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సులు మాకు దయచేసి పరిశుద్ధాత్మ స్వాధీనములో పరిశుద్ధాత్ముడే అధ్యక్షత వహించి నా నోట నీ మాటను ఉంచి నీ వాక్కులతో నాతో మాతో మా అందరితో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మంచిది. దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన వాక్య సందేశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఏది పాపము అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఏది పాపము? పాపము అనే 3 అక్షరాలు ప్రపంచమంతా పాపముతో నిండే విధంగా, పరిశుద్ధమైన దేహాన్ని పాప మాలిన్యానికి అప్పగించే విధంగా ఈ పాపపు ఏలుబడిలో ప్రపంచమంతా ఉంది. పాపపు ఏలుబడిలో ప్రతి మనిషి అలవడుతూ ఉన్నాడు. ఏది పాపము అనే అంశాన్ని రోజు మనం ఆలోచన చేస్తా ఉన్నాం. పాపం అనగానే ఏదో ఒక మనిషిని చంపేయడం, ఘోరాతి ఘోరంగా మనిషిని హింసించడం, ఇదే పాపం అనే ఆలోచన కలిగి ఉన్న క్రైస్తవ్యానికి ఏది పాపం, పాపం అంటే ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. క్రైస్తవులుగా మనము చాలా మార్లు నేను చాలా మంచిగా ఉన్నాను, నేను చాలా పవిత్రంగా ఉన్నాను, నా అంత పరిశుద్ధుడు లేడు, నా అంత పరిశుద్ధురాలు లేదని మనకు మనంగా ఒక్కొక్కసారి అతిశయపడే పరిస్థితిలో క్రైస్తవ్యంలో మనం ఏది పాపము ఎరిగిన వారమై మెలకువ కలిగి బ్రతకవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఏది పాపమో పాయింట్ వైడ్ గా మనం ఆలోచన చేద్దాం. మొదటిగా సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా చదవగలిగితే, బైబిల్ విప్పండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. మీ మనసులో మీరు చదువుకోండి. 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఏది పాపం? పాపం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే సమూయేలు చెప్తున్నాడు ఈ మాటలో, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుతుంది. ప్రార్థన చెయ్యకపోతే పాపం అంట. అర్థమవుతుందా? ఏది పాపం అని ఆలోచన చేస్తే ప్రార్థనకి వెళ్ళకపోవడమే కాదు, ప్రార్థన చెయ్యకపోయినా పాపం. ఏది పాపము అని ఆలోచన చేస్తా ఉన్నాం. ఇక్కడ సమూయేలు అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నవ్వుతాను, అది నాకు దూరమగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఈరోజు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధించే బోధ. ఏది పాపం? ప్రార్థన చేయకపోవడం పాపం. ఈరోజు క్రైస్తవులు కూడా ఎలా అయిపోయారంటే స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. అదేంటి ఆయన సరే మీరు అనుకోవచ్చు. స్వార్థపూరితమైన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లలను దీవించు, నా భార్యని దీవించు, నా పంటలను దీవించు, నా వ్యాపారాన్ని దీవించు. అప్పుడు ఏమైపోయినా నాకు అనవసరం. దీన్ని ఏమంటారు? చాలా మంది ఈ కోవలు చేసే వాళ్ళు ఉంటారు.
ఈ కోవలో చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు క్రైస్తవ్యులు. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, ఎదుట వారి కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అందుకే చెప్పారు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా నేను పాపము చేశాను. అంటే ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? నీ ఇరుగు పొరుగు వారి కొరకు. నీ ఇరుగు పొరుగు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకే మన జీజీఎం గాస్పల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ జవలాలి సంఘములో మరి ప్రేయర్ టీమ్ ఉంది. అలాగే స్త్రీల సమాజం ఉదయకాలాన్ని ప్రార్థన చేసే సహవాసం ఉంది. ఉపవాస ప్రార్థనలో అనేకమైన విజ్ఞాపనలు, ఎవరెవరో తెలియలేని వారు ప్రార్థన అవసరత కోరితే వెంటనే ప్రార్థించే సంఘముగా ఈ సంఘం ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. నేను స్తోత్రం కలుగుగా. నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము. అంటే నీకు నువ్వే చేసుకోవడం కాదు, ఎదుటి వారందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ చేయకపోతే ఏం చేసినట్టు? యెహోవాకు విరోధముగా నేను పాపము చేసిన వాడు అవుతాను. అబ్బో, అంటే దేవుడికి విరోధంగా పాపం చేసిన వాడు అవుతావు అంటే దేవుడు ఏం చెప్పాడు? ఇచ్చిన ఆజ్ఞల్లో, కొత్త నిబంధనలో ప్రప్రథమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఏ దేశానికి చెందిన వాళ్ళైనా అవ్వచ్చు. చాలా మంది దేశాల మధ్య శత్రుత్వం పెట్టుకుంటారు. శత్రుత్వం కొరకు ప్రార్థన చేయదు, శత్రువుల కొరకు ప్రార్థన. కానీ మా యేసయ్య ఏం చెప్పాడు? మన యేసయ్య ఏం చెప్పాడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని శపించు వారిని మీరు శపించక దీవించండి, ఆశీర్వదించండి వాళ్ళని అని. అంటే ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితాల్లో. నీ కొరకు నువ్వు చేసుకుంటే ఇది స్వార్థపూరితమైన ప్రార్థన, యెహోవాకు విరోధకరమైన ప్రార్థన. ప్రజలందరి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ప్రజలందరూ క్షేమం కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంటే ఈ రోజున్న పరిస్థితులు, ఈ రోజున్న భయంకరమైన పరిస్థితులు మరి చాలా భయంకరంగా ఉన్నాయి. ఉదయాన్నే లేచిన వాడు సాయంత్రం వరకు ఉంటాడో ఉండడం కూడా గ్యారెంటీ లేని జీవితాలు ఈ జీవితాలు. 20 సంవత్సరాలు కలిగిన వయసు కలిగిన యవనస్తుడికి గుడ్డుపోటు ఎప్పుడైనా విన్నారు? 20 సంవత్సరాలు అంటే మనుషులు ఎంత క్షణభంగు లాంటి మనుషులుగా మారిపోతున్నారు. ప్రమాదాలు ఎన్ని విధాలుగా జరుగుతున్నాయి మన కళ్ళ ముందు, ఎన్నో విధాలుగా. అందరికీ తెలుసు సోషల్ మీడియా ద్వారా అందరికీ కూడా చాలా చక్కగా అన్ని ఎక్కడెక్కడ జరిగినవన్నీ కూడా మనం ఇక్కడ ఉంది చక్కగా చూసేస్తున్నాం. మరి వాళ్ళందరి వరకు మనం ఏం చేయాలి? క్రైస్తవులుగా భారం కలిగి, బాధ్యత కలిగి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడు అవుతుంట. మీ కొరకు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారా? దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు? దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు? ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ సంఘం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ సంఘ కాపరి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన అనేది మన పరిస్థితులను మారుస్తుంది. నేను స్తోత్రం కలుగుగా. ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది. కనుక ప్రార్థన చేయకపోతే అది ఏమవుతుందట? పాపముగా పరిగణించడం. అందుకంటాడు, నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసేవాడు. అంటే ప్రార్థన చేయకపోవడం అంటే చాలా మంది క్రైస్తవులు బద్ధకమైన క్రైస్తవులు ఉంటారు, బద్ధకస్తులు క్రైస్తవులు. ఎందుకంటే ప్రార్థన కూడా దేవుడికి మనకి టైం ఎవరు, సమయం ఎవరు దేవుడికి. ఎక్కడ తీరిక అయ్యారు? మీకు ఏం తెలిసింది అయ్యారు? అస్సలే టీ తాగడానికి కూడా తిరిగిలేదు అయ్యారు. మా పనులు, మా ప్రయత్నాలు, ప్రార్థన చదువుకో, బైబిల్ చదవడానికి తీరుకుండదు, ప్రార్థన చేసుకోవడానికి తీరుకుండదు, సంఘ సహవాసంలో ఉండడానికి తీరుకుండదు. క్రైస్తవ జీవితాల్లో ప్రార్థన అనేది క్రైస్తవ్యానికి తొలిమెట్టు. ప్రార్థన అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి మొదటి మెట్టు. ఇది చాలా చాలా అవసరమై ఉంది. కనుక ప్రార్థన అనేది అందరి కొరకు చేయాలి. అధికారుల కొరకు, రాజుల కొరకు, దేశం కొరకు, దేశ ప్రజల కొరకు అందరూ ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఇలాగూ చెయ్యకపోతే ఇదేంటిది? మనం అనుకుంటున్నాం వ్యభిచారం చేయడము, నరహత్య చేయడము, మనిషిని చంపేయడము, దొంగతనం చేయడము, ఇదే 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 పాపం అనుకుంటున్నాం. కాదు, ప్రార్థన చెయ్యకపోవట కూడా. రెండోది ఆలోచించాను. యాకోబు రాసిన పత్రిక
యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి మేలైనది చెయ్యనియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయడం అంటే, మేలైనది చెయ్యనియు అలాగూ చేయని వానికి ఏం కలుగుతుందట? పాపం కలుగుతుంది. మేలైనది చెయ్యనివి కూడా ఆ మేలైనది చెయ్యకపోతే అదేంటట? పాపం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆలోచించారు. ఆహారం పడుకునే మనకు ఆహారం ఉంది. ఆహారం లేని వాళ్ళకి కనిపిస్తే వాళ్ళకి నువ్వు ఆహారం పెట్టే స్థితిలో ఉండి కూడా ఆహారం పెట్టకపోతే అదేంటది? చాలా మంది అడుక్కునే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. బెగ్గర్స్ అంటారు, పేదవారు, దీనులు, బీదవారు కనబడుతూ ఉంటారు. కనబడినప్పుడు మనం వాళ్ళు చూడగానే జోబులో చేయి పెట్టి ఏం చేస్తూ ఉంటాం? ఆటోమేటిక్గా మనందరికీ ఉన్న లక్షణం ఏంటి? ఇలా 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 ఏం చేస్తూ ఉంటాం? తడుగుతూ ఉంటాం. ఎందుకు? చిల్లర కోసం. వెరిగి చేంజ్ చిల్లర కోసం వెతుకుతూ ఉంటాం. మళ్ళా అంటాం నో చేంజ్ అంటాం. చేంజ్ అంటే నా దగ్గర చిల్లర లేదు అంటాం. చేంజ్ అవ్వాల్సింది ఏంటి? అది ఏది? మన మనసు చేంజ్ అవ్వాలి. ఉంటే ఇవ్వాలి, లేకపోతే లేదని చెప్పాలి. చీదరించుకోకూడదు. ఆకలి గురిన వానికి ఆహారం పెట్టడం. అందుకన్నాడు, మీరు ఆకలి గురి ఉంటే ఆకలి గురిన వానికి ఆహారం పెట్టండి. శత్రువు ఆకలి గురి ఉంటే వాని ఇంటికి పిలిచి ఆహారం పెట్టండి. శత్రువు ఆకలి గురి ఉంటే వాని ఇంటికి పిలిచి ఆహారం పెట్టండి. అప్పుడు వాడు తింటున్న ఒకే ముద్ద ఎలా ఉంటుందంటే కుంపటి నెత్తి మీద పడినట్టుగా ఉంటుందట. శత్రువు ఆకలి గురించి ఆహారం పెట్టమన్నాడు దేవుడు. మేలైనది చెయ్యనివి కూడా చెయ్యకపోతే ఏంటట? పాప. నీ వల్ల చేయగలవు, నువ్వు ఉద్యోగంలో పెట్టగలవు, నువ్వు సహాయం చేయగలవు, నువ్వు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే నీ వంతు నువ్వు చేయగలవు. కానీ చెయ్యలేని స్థితిలో నువ్వు మానేస్తే అది కదా. అది ఇప్పుడు మేలైనది చెయ్యనివి అలాగూ చేయని వానికి పాపము కలుగును. అంటే ఎన్నిసార్లు మనం మంచి చేయాలనుకుని మంచి చేయలేకపోతున్నాం. అందుకే పౌలు గారు అంటాడు, నా యందు మంచిది ఉన్నదని ఏదీ లేదని నేను ఎరుగుదు. మంచి చెయ్యాలనుకున్నా చెయ్యలేకపోతున్నాను. అంటే పాప నియమం. దేహం ఎలా ఉంది? పాప నియమం. చెయ్యాలని అనుకుంటాం. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలనుకుంటాం, మంచిదే. మళ్ళా ఆ చెయ్యాలనే మనసు వచ్చే లోపలనే మళ్ళా వేరే వాయిస్ వస్తూ ఉంటుంది. ఏమని? ఇచ్చేస్తే నీ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇచ్చేస్తే నీకు అవసరం లేదా? నీకు ఎంత అవసరం? నీకు ఎందుకు ఇచ్చేస్తున్నావు అని మళ్ళా ఏం చేస్తామా? ఇవ్వవలసింది చేయవలసింది కూడా మేలైనది చేయలేదు కూడా మనం ఏం చేయకపోతుంటాం? చెయ్యలేకుండా ఉంటాం. ఇది ఏమవుతుందంటే దేవుడి దృష్టిలో మేలైనది చేయనిది ఉండి అలాగూ చేయకపోవడం పాపముగా పరిగణించదు. అంటే ఈరోజు మనం ఎన్ని రకాలుగా పాపం చేస్తున్నామో ఆలోచించే. మేమే పాపం చేసామండి, గొప్పలేండి మీరు, మేము చాలా మంచోళ్ళము అనుకుంటున్నాం. మనందరి గురించి దేవుడు రాయించిన మాట యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. మేమేం చేసామండి బాబు? మేము పాపులం కాదు, మేము పవిత్రులము, మేము పాపులం కాదు, మేము పరిశుద్ధులము అనుకుంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మీరు చేయకపోతే, ఆజ్ఞను అతిక్రమిస్తే ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతము మరణము అంటాడు. అబ్బా, ఎక్కడికి వెళ్ళిపోతుందో తీసుకుపోతుందో చూడండి. ఆజ్ఞాతిక్రమ దేవుడు ఇది చెయ్యొద్దు అన్నాడు. దేవుని మందిరానికి ఖచ్చితంగా వెళ్ళండి, దేవునికి ఇవ్వవలసింది తప్పనిసరిగా ఇవ్వండి, దేవుని సన్నిధానంలో అందరితో కలిసికట్టుగా ఉండండి, సంతోషంగా దేవుని ఆరాధన చేయండి, సకల జనులకు సాక్షాత్తుగా సువార్తను ప్రకటించండి. ఇవన్నీ దేవుడు చెప్పాడు. ఈ వీటిలో ఏది మనం తప్పినా ఏం చేసినట్టు? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతము అది ఎక్కడ తీసుకుపోతుందో పాపం అనేది ఆలోచించేది. మాట నేరడమే, చెయ్యొద్దన్న పని చెయ్యడమే, మాటకు లోబడక విధేయత చూపించకపోవడమే ఏంటంటే ఆజ్ఞాతిక్రమం.
దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే పాపమట. అంటే క్రైస్తవులు ఎన్ని మార్లు ఎన్ని విధాలుగా పాపం చేస్తున్నారు. అందుకే దేవుని ప్రభు పాలనకు వచ్చినప్పుడు మనందరం కూడా దేవుడి సన్నిధిలో ఏమని ఒప్పుకుంటాం? ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు. ఎందుకు అంటే ఎన్నో మార్లు మనం ఏం చేస్తూ ఉంటాం? అతిక్రమములను దాచిపెడుతూ ఉంటాం. ఎన్నో మార్లు ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉంటాం. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనకి ఏం కలుగుతుంది? పాపము. ఆజ్ఞను అతిక్రమించడం, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము వలన వచ్చే జీతము మరణం అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏది పాపం అంటే ప్రార్థన చేయకపోవడం పాపం. రెండవది మంచి చెయ్యకూడదు కూడా మంచి చెయ్యకపోతే నీ వల్ల అవుతుంది, నీ వల్ల చేయగలవు, కానీ నువ్వు చెయ్యకపోవడం కూడా ఏమవుతుంది? పాపంగా పరిగణించబడుతుంది. మూడవది దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపముగా కనిపిస్తాం. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో 14వ అధ్యాయము 23వ వచనంలో అనుమానించువాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందడు. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. చాలా మంది క్రైస్తవులుగా మనం బ్రతుకుతాం, కానీ లోకానుసారంగా బ్రతుకుతా ఉన్నాం. అర్థమవుతుంది? క్రైస్తవులమే, మనందరము క్రైస్తవులమే, మనందరము క్రీస్తును ధరించుకున్న వారమే, మనందరము దేవుని పిల్లలమే, కానీ దేవుని మాట ప్రకారముగా విశ్వాస మూలము కానిది ఏదో చేస్తూ ఉంటాం. అదే విశ్వాస మూలము కానిది అదేమవుతుందట? పాపం. దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడి సన్నిధిలో పూజాడుతూ ఉంటాం, మళ్ళా జరుగుతుందో జరగదో, అవుతుందో అవ్వదు, తగ్గుతుందో తగ్గదో. ఎంత అనుమానమే ఏదో అంటారు కదా, పెనుపోతాం. ఈరోజు దైవికంగా ఉండి కూడా, దేవుడిలో ఉండి కూడా దేవుడి మీద ప్రగాఢమైన నమ్మిక లేని విధంగా క్రైస్తవులు బ్రతుకుతూ ఉంటారు. విశ్వాస మూలము కానిది, నమ్ముట నీ వలైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న దేవుని మాటలను పక్కన పెట్టి జరుగుతుందో జరగదో, అవుతుందో అవ్వదో, ఇది విశ్వాస సంబంధమైనదో కాదో అని మనం ఏం చేస్తుంటే నిరీక్షణ లేని వారిగా, అపనమ్మిక అనేది క్రైస్తవ్యంలో వస్తే పేతురులాగా ఏమవుతూ ఉంటాం? మునిగిపోవాల్సిన పరిస్థితి. యేసుక్రీస్తు చక్కగా ఆ సముద్రం మీద నడుస్తూ వస్తుంటే భయపడిపోయారు. బాబోయ్, దయ్యం వచ్చేస్తుంది, భూతం వచ్చేస్తుంది భయపడ్డారు. చూచాడు దగ్గరకు వచ్చి నేనే అన్నాడు. భయపడుకునేది నేనే అన్నాడు. ప్రభువా, నీకులాగా నేను కూడా నడవాలనుకుంటున్నాను. వెరీ గుడ్ రా అన్నాడు. నడవాలనే ఆశ ఉంటే నడుస్తూ ఉన్నాడు. మళ్ళీ ఏ డౌట్ వచ్చిందో, యేసు వైపు చూచి నడిచినంత సేపు చక్కగా నడిచాడు. యేసు వైపు చూచి చక్కగా నడిచినంత సేపు చాలా చక్కగా నడిచాడు. నడిచిన తర్వాత ఏం జరిగింది? ఒక్కసారి వెనక్కి తిరిగి అలా ఉన్నారా, నేనేనా, దూనుందా, మా ఊళ్ళో ఉన్నారా అని ఏం చేశాడు? వెనక్కి తిరిగి వెంటనే. క్రైస్తవ జీవితంలో చాలా మార్లు విశ్వాసంలో ఉన్న విశ్వాసులే అవిశ్వాసంలోకి దిగజారిపోతారు. దేవుళ్ళో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడి మీద ప్రగాఢమైన నమ్మిక ఉంచాలి. మా దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అని మన ముందటి తరాల్లో ఎంతో మందిని మనకు సాదృశ్యంగా దేవుడు చూపిస్తూ వెళ్ళాడు. వీటన్నిటి రుజువులతో మనం దేవుడిని ఏం చేయాలి? విశ్వాసం మూలముగా మనం దేవుని ఆరాధన చేయాలి తప్ప విశ్వాసం మూలము కాని విధంగా మనం బ్రతికితే అదేమవుతుంది? పాపముగా పరిగణించాలి. క్రైస్తవ జీవితాల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా విశ్వాస మూలము కాని విధంగా కాకుండా విశ్వాసం మూలమైన విధంగా మనం బ్రతకాలి. అబ్రహాం మనందరికీ రోల్ మోడల్. అబ్రహాం విశ్వాసులందరికీ తండ్రి గారే. ఆయన ఎంత దేవుడిని నమ్మాడు, ఎంత దేవుడి మీద ప్రగాఢమైన నమ్మిక ఉంచాడంటే, ఎవరి వాగ్దానం చేయబడిన వాగ్దాన పుత్రుడు కొరకు 25 సంవత్సరాలు ఎదురు చూచాడు. ఈరోజు మనం ప్రార్థన చేసి ఆమెన్ అనగా చనిపోవాలి, లేకపోతే మాకు దేవుడు ఏం చేయలేదండి. ఎంత అన్యాయం చేయడనుకున్నారు దేవుడు? ఇదే నోటితో దేవుడిని స్తుతిస్తాం, ఇదే నోటితో దేవుడిని ఆరాధన చేస్తాం, ఇదే నోటితో దేవుడిని గణపరుస్తాం. ఏదైనా జరగాలని, ఏదైనా జరిగితే ఇదే నోటితో దేవుడిని తప్పు పడతాం.
తప్పు పడతాం, దూషిస్తాం, దేవుడే లేడనే స్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి క్రైస్తవ జీవితాలు ఇక్కడ చెప్తున్నాడు, విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసం మూలము కానిది ఏదో అదేమవుతుంది, పాపముగా పరిగణించబడుతుంది అనేది మనం ఆలోచన చేయవలసిన అవసరం. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో చాలా మంది మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు. రేస్ జరుగుతున్న క్రైస్తవ్యంలో పరుగు పందులు ఎవరైతే మొదట పరిగెడతారో వాళ్ళే బహుమానానికి అర్హులు. కనుక పౌలు గారు అంటాడు, నా ఎదుట విశ్వాసం అనే పోరాటంలోనే పరిగెడుతున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది, మీరు కూడా విశ్వాసమందు ఓపికతో పరిగెత్తండి. క్రైస్తవ జీవితంలో మనం ఓపిక కావాలి, ఓర్పు సహనం అనేది చాలా అవసరం. విశ్వాసం అనేది విశ్వాసులకు చాలా చాలా అవసరమై ఉంది. ఎన్ని ఆలోచన చేసాం మనం? 4 పాయింట్లు ఆలోచన చేసాం. మొదటి చెప్పండి, వెనకాల చెప్పండి. వెనకాల మీరా? వెనకాల చెప్పండి ఒకసారి. ప్రార్థన చేయకపోవడం పాపం. 2, మేలైనది చేయలేని కూడా మేలైనది చేయకపోవడం పాపం. 3వది ఆజ్ఞాతిక్రమమే పాపము. 4వది విశ్వాస మూలము కానిదేదో అది పాపముగా పరిగణించబడుతుంది. క్రైస్తవులు చాలా మంది కూడా పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో బ్రతకరు. ఇది చాలా ప్రమాదకరమైన పాపముగా పరిగణించబడ్డది. ఒక మాటను మనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో, 28, 29 వచనాల్లో, సమస్త పాపములను మనుషులు చేయు దోషణలన్నీ వారికి క్షమింపబడును గాని. మార్కు సువార్త 3వ అధ్యాయము 28, 29 వచనాల్లో, సమస్త పాపమును మనుషులు చేయు దోషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయములో దోషణ చేయవాడు ఎప్పుడునో క్షమాపణ అందగా నిత్య పాపము చేసిన వాడయ్యుండునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని ఉనికి, పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు సంచకురువుగా, ఆదరణకర్తగా, సత్య స్వరూప ఆత్మగా, దేవుని ఆత్మగా, ప్రభు ఆత్మగా పిలువబడుతున్న సంచకురువు, దత్తపుత్రాత్మగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎక్కడ మనం మాట్లాడకూడదు. దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడు నిన్ను క్షమిస్తాడట, మనుషులకు వ్యతిరేకంగా మాట్లాడినా దేవుడు నిన్ను క్షమిస్తాడట. కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే అది క్షమాపణ లేని పాపముగా పరిగణించబడుతుంది. మరొకసారి చదువుదాం. మరొకసారి నేను చదువుతున్నాను. సమస్త పాపమును మనుషులు చేయు దోషణలన్నీ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయమును దోషణ చేయనప్పుడు వాడెప్పుడునో క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడయ్యుండునని నీతో నిశ్చయం. నిత్య పాపం. పరిశుద్ధాత్మ దేవుని విషయాల్లో ఎప్పుడూ రాంగ్ గా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు క్రైస్తవులకు చాలా చాలా అవసరమై ఉంది. ఆదరణకర్త ఆత్మ. మళ్ళీ ఇప్పుడు ఈ యుగమందు ఈ అంధకార సంబంధమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నప్పుడు మనలో ఉండి మనతో ఉండి మనల్ని నడిపించి ఆధ్యాత్మికంగా బలపరిచేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు, హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా ఎప్పుడు మనం మాట్లాడకూడదు. అలాగే దేవుడిచ్చిన గొప్ప వరం క్రైస్తవులందరికీ, ముఖ్యంగా బాప్తిసం తీసుకున్న వారందరికీ వరముగా ఇవ్వబడింది ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మనే వరమును పొందుతారు. ఎవరు పొందుతారు? యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మనే వరాన్ని దేవుడిస్తాడు. ఆ వరం మనలో ఉన్నంత వరకు పాపం చేయడానికి అవకాశం ఉంది, వ్యతిరేకంగా బ్రతకడానికి అవకాశం ఉండదు. దేవునికి ఇష్టమైన విధంగా మనలో ఉండి మనతో ఉండి ఆధ్యాత్మికంగా మనం నడిపించేదే పరిశుద్ధాత్మ. ఈ ఆత్మకు వ్యతిరేకముగా విరోధముగా ఎక్కడ కూడా మాట్లాడకూడదు. చాలా మంది ఆత్మ దోషం చేస్తూ ఉంటారు, ఆత్మను దూషిస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కొక్కసారి గద్దిస్తూ ఉంటది, మనలో ఉండే మనకు బుద్ధి చెప్తూ ఉంటది ఆత్మ. రెండు మనస్తత్వాలు ఉంటాయి మనుషులకి.
మనందరికి రెండు కళ్ళు ఎలా ఉన్నాయో రెండు మనసులు ఉంటాయి, రెండు ఆత్మలు ఉంటాయి. ఒకటి పరిశుద్ధాత్మ, ఇంకోటి అపవిత్రాత్మ, దురాత్మ. ఏదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఏదైనా విలువ కలిగిన వస్తువు మనకు కనిపిస్తున్నప్పుడు, ఆ వస్తువు మనకు అవసరమైనప్పుడు ఆ వస్తువును చూడగా నువ్వు ఒక్కడవే ఉన్నావు, ఆ వస్తువు ఉంది అక్కడ, ఆ వస్తువును చూడగా నీ మనసులో పుట్టే ఆలోచన ఏంటి? ప్రాక్టికల్ గా చెప్పండి. వెళ్ళవండి, ఒక ఇంటికి వెళ్ళవండి, డబ్బు కట్ట కనబడుతుంది, దరాంస్ 1000 దరాంస్ కట్ట కనబడుతుంది. అలాగే ఎవ్వరు లేదు. మనకేమనిపిస్తుంది అని చూడగానే? అలా చూడగానే మనసులో ఏమొస్తుంది చెప్పండి? నీకు ఏం పొట్టమనేది చూస్తున్నావు? ఆ కట్ట, ఆ దరాంస్ 1000 దరాంస్ కట్ట అలా కనబడగానే మనసులో ఏముంటుంది? ఒక బాబు చాలా అప్పులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, నలిగిపోతున్నాయి కదా. మనకి దాసే దోచే లోనంటే అంటది. ఎవరు చూడలేదు కదా. లోనకు ఆత్మ ఉంటది. ఇది దేవుడిచ్చిన ఆత్మ, దత్తపుత్రాత్మ, పరిశుద్ధాత్మ. ఏమని చెప్తుంది తెలుసా? ఇది నీది కాదు, తప్పు, దాన్ని ముట్టుకోవద్దు. ఇది నీది కాదు, పరుల సొమ్ము, పాము వంటిది వద్దు, చేయొద్దు, తప్పు. వాళ్ళ కష్టార్జితం నువ్వు దోయకూడదు, నువ్వు దోచుకోకూడదు, తప్పది అని చెప్తా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని గద్దిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు బుద్ధి చెప్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దేవునికి ఇష్టానుసారంగా ఎలా బ్రతకాలో, దేవుని చిత్తానుసారంగా మనం ఎలా బ్రతకాలో మనల్ని నడిపించే ఒక దిక్సూచిగా మనం నడిపిస్తూ ఉంటాడు. చూడండి, ఒక మాట నేను చెప్తాను. ఇప్పుడు మనం ఈ దుబాయ్ ప్రాంతంలో మనందరం కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే మన అందరికీ అందుబాటులో ఉన్నది ఏంటో చెప్పండి? పలానా చోటకు వచ్చే నేను ఉంటాను అని చెప్తాను ఫోన్లో. అప్పుడు ఏమంటారు తెలుసా? ఒకసారి మీ లొకేషన్ పంపిస్తావా? ఎవరితో అండి? గూగుల్ తల్లి. ఏ తల్లి? లొకేషన్ పంపిస్తావా? ఆ లొకేషన్ ఒకసారి క్లిక్ చేసామంటే మనం నడిచి వెళ్ళినా కరెక్ట్ గా తీసుకుపోద్ది, కారులో వెళ్ళినా. అంటే మనకి డైరెక్షన్ ఇస్తూ ఉంది కదా. అది ఏం చేస్తుంది? మనకి ఒక దిక్సూచిగా ఉండి మనకి ఏం చేస్తుంది? డైరెక్షన్ ఇచ్చి, ఇగో రైట్ తిరుగు, లెఫ్ట్ తిరుగు, ఇంకో నువ్వు వెళ్ళవలసిన చోటుకు వచ్చేసావు, ఇదే ప్లేస్ అని చెప్తాం. అలాగే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనతో ఉండి ఆధ్యాత్మికంగా ఎలా బ్రతకాలి, దైవికంగా నువ్వు ఎలా ఉండాలి, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నీతో ఉండి మాట్లాడుతూ నడిపిస్తూ ఉంటాడు. ఈ ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇది క్షమించరాని నేరముగా పరిగణించబడుతుంది. అది 29వ వచనంలో, పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడు ఎండునని మీతో. అంటే దీనికి క్షమాపణ అనేది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే ఇది క్షమింపరాని నేరముగా, నిత్య పాపము చేసిన వాడిగా అది పరిగణించబడుతుంది. ఇది పాపం. ఏది పాపం? ప్రార్థన చేయకపోవడం పాపం, మేలనేది చేయకపోవడం పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం, విశ్వాస మూలం కానిదేదో పాపం, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడం కూడా. కనుక జాగ్రత్త. ఆత్మ విషయమై మనం చూడాలి. ఇది దేవుని ఆత్మ, ఇది దుష్టాత్మ, ఇది ఏ ఆత్మ అనేది మనం ఏం చేయాలట? పరిశోధించాలట, పరిశీలించాలట, పరీక్షించాలట. కనుక ఏ ఆత్మతో నింపబడి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇది దేవుని ఆత్మేనా అని మనం ఏం చేయాలి? చూసుకోవాల్సిన అవసరత ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇంకా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారు అని ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా క్రైస్తవులు కొంతమంది ఈ విధంగా బ్రతుకుతూ ఉంటారు. దేవునికి కోపం రేపే విధంగా, దేవుని చిత్తాన్ని అనుసరించని విధముగా, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా బ్రతికే వారికి ఈ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, నేడు మీరు ఆయన శబ్దములను వినిన ఎడల అరణ్యములో శోధన దినమున కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయమును కఠినపరచుకునుడి, కొనకుడి. ఏం చెప్పదు? చాలా మార్లు చాలా విధాలుగా వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యంతో దేవుడు మాట్లాడినప్పుడు వాక్యం విన్న నీవు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, ఎల్కేజీ యూకేజీలో జాయిన్ చేసాం అనుకోండి, వాడికి డైరెక్ట్ గా ఒక పెన్ నోట్బుక్ ఇచ్చేస్తారా? ఏమిస్తారండి వాడికి?
బుక్ ఇస్తారు, అప్పుడంటే పలకము కనికి ఉండే, ఇప్పుడు ఏమొచ్చేసాయి బుక్స్ ఇస్తారు. బుక్స్ తో పాటు ఏమిస్తారు? పెన్. ఎవరు పెన్ ప్లేస్ ఏమిస్తారు? పెన్సిల్ ఇస్తారు. పెన్సిల్ తో పాటు ఎరేజర్ ఇస్తారు. ఎందుకు? ఒకవేళ వాడు తప్పు చేసిన ఎరేజర్ పెట్టి మళ్ళా 10th వెళ్ళిపోయాడు, డిగ్రీకి వెళ్ళిపోయాడు, అప్పుడు పెన్సిల్ వాడాల్సిన అవసరం ఉండదు. పరిపక్వత రావాలి క్రైస్తవ్యంలో. దేవునికి వ్యతిరేకకరమైన పనులు చేయకూడదు. దేవుని మాట మీకు వినపడుతున్నప్పుడు చెప్పేవాడిని నేనైనా వింటున్న మీరైనా సరే వాక్యము ద్వారా మన జీవితాలను సరిదిద్దుకోవాలి. అందుకంటే మీ హృదయములను కఠినపరచుకొనకుడి, దేవునికి కోపం రప్పించొద్దు, దేవుని మీరు శోధించవద్దు. అంటే హృదయాన్ని కఠినపరచుకోవడం పాపముగా పరిగణించబడుతుంది. వాళ్ళు అవిధేయులుగా, ఇజ్రాయేలీయులు అవిధేయులుగా అరణ్యములో దేవుడు ఏం చేశారు? శోధించారు. శోధించేవాడు ఎవడు? శోధించేవాడు శోధకుడు, పరిశోధించేవాడు పరిశుద్ధుడు. మన ప్రభు పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తాడు. శోధకుడు ఏం చేస్తాడు? శోధిస్తూ ఉంటాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇజ్రాయేలీయులు ఐగుప్తు ఆ బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు నడిపిస్తున్న సందర్భాల్లో వాళ్ళు ఎన్నో మార్లు దేవుడిని ఇబ్బందికి గురి చేశారు. ఎన్నో మార్లు దేవుని కోపాన్ని రేపారు. ఎన్నో మార్లు దేవునికి కోపం రప్పించారు. దేవుని మాట వినని వారిగా, అరణ్యములో శోధన దినమందు దేవునికి కోపం పుట్టించిన వారిగా వారి హృదయములను వాళ్ళు ఏం చేసుకున్నారట? కఠినపరుచుకున్నారు. దేవుడి కోపం వచ్చింది. ఆకు రాల్చిన విధంగా రాల్చేశారు. బలిష్ఠులు సనిగి సంహారకుని చేత చంపబడ్డారట. ఎవరు? సనిగి సనుగుడు సనిగి సంహారకుని చేత చంపబడ్డారట ఇజ్రాయేలు. ఎందుకు ఇలా అయిందంటే హృదయ కాఠిన్యము. హృదయాన్ని ఏం చేస్తున్నారు? కఠినపరుచుకోవడం ఏమవుతుంది? దేవుడు వాక్యం ద్వారా నిన్ను గద్దించినప్పుడు నీ జీవితాన్ని సరిదిద్దడానికే. చాలా మంది వాక్యం చెబుతున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటది. వాళ్ళని నొచ్చుకున్నప్పుడు దేవుని స్తోత్రం, ప్రైజ్ లార్డ్, వాక్యం వల్ల ఏం చేస్తుంది? పనిచేస్తుంది. వాక్యం వల్ల పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది? వాక్యం అలా గద్దించడం ద్వారా వాళ్ళ హృదయాలను ఏం చేసుకోవాలి? నా హృదయంలో కాఠిన్యం ఉంటే తీసేయి. నాకు నా జీవితంలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే తీసేయి. చేదైనా వేరేదైనా ఉంటే తీసేయి. కఠినపరచుకుంటే ఏమవుతుంది? పాపముగా పరిగణించబడుతుంది. అందుకే చాలా చక్కగా చెప్తాడు, ఏది పాపం అని ఆలోచన చేస్తే హృదయ కాఠిన్యపరచుకోవడం పాపముగా పరిగణించబడుతుంది. నేను అంటున్నాను, ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా మనం ఏ విధంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిగా మనం ఉన్నాం, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ఎప్పటికప్పుడు అర్థం దగ్గరికి వెళ్ళి మనం ఎలాగ మనం చూసుకుంటామో వాక్యం దగ్గరికి వచ్చి అలా చూసుకోవాలి. అర్థం చూడకుండా వచ్చారు పాస్టర్ గారు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేను చెప్పండి, అర్థం చూడకుండా ఎవ్వరు కూడా రాలేదు. అందరూ కూడా ఏం చేసాం? చక్కగా అర్థం దగ్గరికి వెళ్ళి చక్కగా పౌడర్ ఎత్తుకొని చక్కగా దువ్వుకొని చక్కగా అన్ని మేకప్ అయ్యి వచ్చి మంచిదే. కానీ చర్చికి వచ్చిన మనం వాక్యమని అర్థం ముందు నిలబడుతున్నాం. మేము కూడా ఎక్కడ నిలబడుతున్నాం? వాక్యం అనే అర్థం ముందు ఉన్నప్పుడు అర్థం ఏం చేస్తుంది? అర్థం చేసే పని ఏంటి? నాలో ఉన్న లోపాలను ఏం చేస్తుంది? అయ్యా, నీ తల సరిగ్గా లేదు, సరి చేసుకో. నీ పౌడర్ సరిగ్గా అత్తుకోలేదు, పౌడర్ సరిగ్గా దిద్దుకో. నువ్వు కాటికి సరిగ్గా పెట్టుకోలేదు, సరిగ్గా కాటికి పెట్టుకో అని ఏం చేస్తుంది? అర్థం ఏమంటే మన లోపాలను దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు నేను కూడా మనలో ఉన్న లోపాలను దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యమైన అర్థం దగ్గరికి వచ్చి నిలబడగానే మన లోపాలను మనం చూచి ఆ లోపాలను మనం ఏం చేసుకోవాలి? ఇది దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేని పనిది, ఇది మనలో నుంచి ఏం చేయాలి? ఇది ఖచ్చితంగా మనం చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. చూద్దాం, కీర్తన గ్రంథం 19వ కీర్తన 13వ వచనాన్ని స్టార్ట్ చూద్దాం. కీర్తన గ్రంథం 19వ కీర్తన 13వ వచనంలో, దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుడును ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా
నిందారహితుడు నగుదును. భక్తులకు దావీదు రాస్తున్నాడు, దురాభిమాన పాపములలో పడకుండా అహంభావ క్రియలు నీ సేవకుడైన నేను చేయకుండా నన్ను కాపాడు. దురాభిమాన పాపం అంటే అహంభావ క్రియలు. కొంతమంది అతిశయిస్తూ ఉంటారు. సేవకుడైన నన్ను కూడా ఆపు అంటాడు దావీదు. ఏమంటాడు? అహంకారంగా నేను వెళ్ళకుండా నన్ను ఆపు అంటున్నాడు. మళ్ళా చదువుతున్నాను, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుడును ఆపుము. అహంభావ క్రియలు నీ సేవకుడైన నేను చెయ్యకుండా నన్ను కాపాడు. అలాంటి అపరాధములు నా మీద పెత్తనము చెయ్యవద్దని నేను నీ ఎదుట నిర్దోషిగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను అంటాడు. దురాభిమాన పాపములు అంటే అహంకారముతో కూడిన పాపం. చాలా మంది అతిశయిస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. అతిశయము అనేది వచ్చిందంటే అతిశయానికి మరొకటి సాదృశ్యం గర్వం. అతిశయానికి గర్వం అనేది చాలా అవసరం. నాశనములకు ముందు ఏం నడుస్తుందట? గర్వం నడుస్తుందట. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. కనుక నాశనములకు ముందు నేను, నా డబ్బు, నా పెద్ద ఉద్యోగం, నా జీవితం, నా అందం, నా బలం, నా ఐశ్వర్యం, వీటిని బట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు. సేవకుడైనా విశ్వాసి అయినా ఎలా ఉండాలంటాడు? దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుడిని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడిని అధిక ద్రోహము చేయకుండా నిందారహిత అహంభావ క్రియలు నీ సేవకుడైన నాకు నేను చేయకుండా నన్ను కాపాడు. అలాంటి అపరాధములు నా మీద పెత్తనము చేయవద్దు, అప్పుడు నేను నిర్దోషిగా ఉందును, ఘోర పాతకము చేయకుండా నిరపరాధిగా నిలుస్తాను అంటున్నాడు. క్రైస్తవ జీవితాల్లో మనం అపరాధ దురాభిమాన పాపములు చేయకుండా ఉండాలి. అహంకారం ఎప్పుడు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తను తాను తగ్గించుకున్నవాడు, తను తాను హెచ్చించుకున్నవాడు. ఈ లాజిక్ ప్రతి క్రైస్తవుడికి కావాలి. నేను తగ్గించుకోవడం ఏంటి అన్నమంటే పోతాం, నేను తగ్గించుకోవడం ఏంటి అన్నమంటే ఏమవుతాం? పోతాం. కనుక మనం ఎంత తగ్గితే అంతలా దేవుడు మనం ఏం చేస్తారు. క్రైస్తవ జీవితంలో సేవకులైనా విశ్వాసులైనా దురాభిమాన పాపములు అంటకుండా నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఇలా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? అయ్యా నన్ను పరిశుద్ధంగా ఉంచు, దురాభిమాన పాపాలు పడకుండా నన్ను కాపాడు, ప్రజలందరి క్షేమం కొరకు నన్ను కాపాడు. ఈ విధమైన ప్రార్థన మనం నేర్చుకో. అందుకే సేవకుడుగా చెప్తున్నాడు, ఇదిగో నీ సేవకుడును దురాభిమాన పాపములు పడకుండా నీ సేవకుడిని ఆపు, వాటిని నన్ను ఏలనీయొద్దు అంటాడు. క్రైస్తవ జీవితంలో చాలా చాలా అవసరమై ఉంది. క్రైస్తవ జీవితంలో చాలా చాలా అవసరమై ఉంది. మరొక మాటను మనం చూద్దాం. మరొక మాటను ఆలోచన చేస్తే ఆలోచన విధానాల్లో కూడా మన ఆలోచనను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనంలో 24వ అధ్యాయం 9వ వచనంలో మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. మూర్ఖుని యోచన, మూర్ఖుడు ఎప్పుడు కూడా ఎలా ఆలోచన చేస్తాడు? మూర్ఖంగానే ఆలోచన. మూర్ఖుని యోచన, మూర్ఖుని ఆలోచన పాపమట. కనుక మనం ఎప్పుడు మూర్ఖంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయకూడదు. మూర్ఖుని యోచన పాపమట. ఎన్ని పాపాలు చూసాం మనం ఇప్పుడు? 8 పాపాలు చూసాము. 8 పాపాలు. ప్రార్థన చేయకపోవడం పాపం, మేలనే చేయకపోవడం పాపం, ఆధ్యాత్మికమే పాపం, విశ్వాస మూలముగానేది పాపం, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడం పాపం, హృదయాన్ని కఠినపరుచుకోవడం పాపం, దురాభిమానము పాపం, మూర్ఖుని యోచన పాపం. మూర్ఖంగా ఆలోచన చేయకూడదు. ఒక్కోసారి మూర్ఖంగా ఆలోచన చేస్తూ ఉంటాం. అది చాలా ప్రమాదమని. మూర్ఖుని యోచన పాపమని మనం గ్రహించవలసిన అవసరంతో ఉన్నట్లే మనకు కనిపిస్తాం. కాబట్టి క్రైస్తవ జీవితాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ గా మనం చూడాలి. క్రైస్తవ జీవితాలు ఇది చాలా అవసరమైనట్లుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే మూర్ఖంగా ఇప్పుడు కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం ఎవరి పిల్లలు? దేవుడి పిల్లలు. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? మనలో ప్రేమ, దయ, కరుణ, కటాక్షము, దేవుని భయభక్తులు కలిగిన పిల్లలుగా దేవుని ప్రేమ మనలో వసించాలి. మూర్ఖపు ఆలోచనలు దుష్ట సాంగత్యములో ఉన్న వారికి వస్తాయి, దుష్టులుగా ఉన్న వాళ్ళకి వస్తాయి. కాబట్టి క్రైస్తవులుగా పరిశుద్ధులుగా ఉన్న మనం మూర్ఖంగా ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నట్లుగా ఈ మాటల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మరొక మాటను మనం చూద్దాం, మరొక మాటను ఆలోచన చేద్దాం.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూసుకుని ముగించేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాలు చూద్దాం. 5వ అధ్యాయం 27, 28 వచనాలు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఈరోజు చట్టం, పాపం చేస్తే, తప్పు చేస్తే శిక్షలో తప్పు చేయకపోతే, పట్టబడితే శిక్షణ అనేది వస్తుంది. పట్టబడకపోతే మీకు అర్థమవుతుందా? ఈ రోజున ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే, తప్పు చేస్తాం, తప్పు చేసి తప్పించి తిరిగితే ఎంతకాలంలో తిరుగుతాం. తప్పు చేసి దొరికితే వాళ్ళు ఏం చేస్తున్నారు? శిక్షిస్తున్నారు. దొరకకపోతే లేదు. పాపం అనేది ఎలా ఉంది అంటే, ఈ లోక చట్టాల్లో చేస్తే పాపం, ఈ లోక చట్టాల్లో చేస్తే పాపం, అది దేవుని చట్టంలో చూస్తే పాపం. ఈరోజు సోషల్ మీడియా బాగా అందుబాటులో ఉంది. దిక్కుమాలిన సెల్లో భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో పాప నియమంతో కూడిన విధంగానే సెల్ ఉంది. దాన్ని ఎంతవరకు ప్లస్ గా వినియోగిస్తున్నారు యవనస్తులు. మొబైల్ వాడుతున్న వారు ఎంత విధంగా నెట్ ప్రపంచంలో అందరికీ అందుబాటులో ఉంది. అశ్లీలత ఎక్కువైపోయింది. ఈరోజు అశ్లీలత అనేది ఎక్కువైపోయింది. ఈ కళ్ళు పాడైపోతున్నాయి, కన్ను దృష్టి చెడిపోతుంది, కన్ను గుడ్డిదైపోతుంది. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చూస్తే చాలట. చట్టం ఎలా ఉంది? ఇప్పుడు ఉన్న చట్టం చేస్తే నేరం, చేస్తే పాపం. ఇక్కడ బైబిల్ చట్టం ఏం చెప్తుంది? చూస్తే చాలు, చూస్తే చాలు. అప్పుడే ఆమెతో ఆయనతో ఏం చేసినట్టు? వ్యభిచారం చేసిన వారు అవుతారు. అంటే ఇక్కడ వ్యభిచారం అనగానే మోహపు చూపు అనేది పాపం. మోహపు చూపు. అమ్మాయి బాగుందిరా, అబ్బాయి చాలా బాగున్నారా అని అనుకున్నావా అంటే ఆమెతో ఆయనతో అప్పుడే. అంటే ఈరోజు యావత్ క్రైస్తవ్యం మేము చాలా గొప్పగా ఉన్నామండి, మేము చాలా పరిశుద్ధులమండి అంటే కాదు. నీ దేహం ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది, నీ మనసు ఆలోచన విధానం ఎలా ఉంది? ఏది పాపం అంటే ఇది ఒక మోహపు చూపు పాపం. ఒక అమ్మని చూడగానే ఒక చెల్లి కనపడాలి, ఒక అమ్మని చూడగానే అమ్మ కనపడాలి, ఒక చెల్లి చూడగానే అక్క కనపడాలి, ఒక బ్రదర్ చూడగానే ఒక సహోదరుని చూడగానే అన్నయ్యగా తమ్ముడుగా చూడాలి తప్ప వేరే చూపు అనేది నీ కంటికి రాదు. ఒకవేళ వచ్చింది నీ ఆలోచన, నీ చూపు పోయిందంటే నువ్వు అప్పుడే పాపము. అప్పుడే ఆమెతో ఆయనతో నువ్వేం చేసినట్టు. ఏది పాపం అంటే మోహపు చూపు కూడా. ఈరోజు మనుషులందరూ పాపమే. రోమపత్రికలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మనం మన పాప నియమానికి మన దేహాన్ని ఇవ్వకూడదు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు. మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. అట్టి గొప్పటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును కాక. పెట్టబడిన వాక్యం మన వెలుగులో ఫలించును కాక. ప్రభు పాలకు సమీపం అవుతున్నాం. కొద్ది నిమిషాలు పాప నియమంతో బ్రతుకుతున్న మనం దేవుడి సన్నిధిలో గోచాడవలసిన పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు పాలకు సిద్ధపరచబడిన వారు. సహోదరులు రాయేష్ గారు, మరొక రాయేష్ గారు, నాగేశ్వరరావు గారు, రాజకులు ముందుకు రండి. ప్రభు పాలకు మనం సిద్ధపడవుదాం. బాప్తిజం తీసుకున్న వారు, ప్రభు పాలకు సిద్ధపడిన వారు మాత్రమే లేచి